దేశం మనకేమిచ్చిందో అనేది కాదు, దేశానికి మనం ఏం చేశామనేది ప్రధానమని, ప్రతి ఒక్కరూ దేశం కోసం కృషి చేస్తే భారతదేశ అగ్ర రాజ్యంగా ఎదుగుతుందని గుడివాడ నియోజకవర్గం శాసనసభ్యులు వెనుగండ్ల రాము అన్నారు. ఏలూరు రోడ్డులోని ప్రజావేదిక కార్యాలయం వద్ద నేడు 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు దేశం మనకేమిచ్చింది అనేది కాదు, మనం దేశానికి ఏం చేశామనేది నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అప్పుడే మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన వెల్లడించారు. ఈ నినాదంతోనే గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ముందుకు వెళ్తున్నానని, అలాగే ప్రతి ఒక్కరూ తమ వంతుగా గుడివాడ అభివృద్ధికి, గుడివాడ మార్పుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవర్తి శ్రీనివాసరావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు పన్రాజు సాంబయ్య, లింగం ప్రసాద్, చేకూరి జగన్మోహన్ రావు మరియు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రం ఎంతోమంది త్యాగమూర్తుల త్యాగాల ఫలం మనకి. ఈరోజు చూసుకుంటే మనం ఇంత స్వాతంత్రం ఈరోజు అనుభవించగలుగుతున్నామంటే దానికి అనేక రకాలైన పోరాటాలు చేశారు. కొంతమంది ప్రాణాలు అర్పించారు, కొంతమంది ఉద్యమాలు చేశారు, మరి కొంతమంది ఎంతోమంది జైలుకి వెళ్ళారు. వాళ్ళ స్వాతంత్రం కోల్పోయి మన అందరికీ ఇంత స్వాతంత్రం, స్వేచ్ఛ అనుభవించే అవకాశం ఇచ్చారు. ఎప్పుడైనా కానీ దేశం మనకేమిచ్చింది కాదు, మనం దేశానికి ఏమి ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరూ అనుకునే సందేశం. ఇందులో స్వార్థం లేదు అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మనకి దేశానికి ఏదైనా చేస్తుంటే మన కోసం కూడా మనం చేసుకుంటున్నాం అనేది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎప్పుడైనా కానీ మనం బతికే దేశంలో, మనం ఉండే సమాజంలో మనం చేసే ప్రతి పని మనతో పాటు దేశానికి, దేశంతో పాటు మనకి, మన ఊరికి, మన రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన విషయం. ఈ రోజున అందరం దేశభక్తి పొంగిపొర్లిపోతూ ఉంటుంది. ఈరోజు ఈ ఒక్కరోజు మనం అందరం కూడా ఒక శపథం తీసుకుందాం. మన వంతు ప్రయత్నం మనం చేద్దామనేది, మన దేశం కోసం, మన కోసం, మన అందరి కోసం ఏదో ఒకటి చేసుకుందామని ఒక ఐడియాతోటి అందరం ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మన చేతనైనంతలో, మన ఊర్లో, మన ఇంట్లో, మన వీధిలో, లేదు మన రాష్ట్రంలో, మన దేశంలో ఎక్కడైనా కానీ మనకి చేతనైనంత ఏదో ఒకటి చేసుకుంటూ వస్తే ప్రతి ఒక్కరూ ఈ దేశం ప్రగతి బాగుంటుంది అనేది కూడా తెలియజేస్తాను. బద్ధకాన్ని వీడదాం. మనం చేసే ప్రతి పని ఈ సమాజం పురోభివృద్ధికి పనికొస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా తెలుసుకుని ఆ విధంగా మనం అందరం కూడా ముందుకెళ్దామని చెప్పేసి ప్రతి ఒక్కరిని తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.